ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన సేవకునికి అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మరణించి ఉండగా ప్రభువా, మమ్మల్ని ప్రభువా ఈ సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, లేఖనాల్లో నుంచి నీ మాటలను కొద్దిగా ధ్యానించుచుండగా ప్రభువా, మీ సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠం MBTH సెకండ్ ఇయర్లో నుంచి సంగీత పుట్టుక రహస్యం. సంగీత పుట్టుక రహస్యం అన్నమాట. సంగీతం అనగానే మనకేం గుర్తొస్తుంది? సా రి గా మా ప ద ని సా అవి గుర్తొస్తాయి అన్నమాట. అవి 7 అన్నమాట. సా రి గా మా ప ద ని 7. అవి వీటినే సప్త స్వరాలు అంటారనమాట. మరి నేడు ఉన్న ఈ సంగీత ప్రపంచంలో AR రెహమాన్ కానీ, ఇళయరాజా కానీ, మణి శర్మ వీళ్ళందరూ కూడా సంగీతానికి దర్శకులుగా ఉన్నారనమాట. మరి ఈ సప్త స్వరాలను ఆధారం చేసుకొని మధురమైన తమ స్వరాలతో సంగీతాన్ని ఆలపించే ఎందరో గాయకులు ఉన్నారు, గాయనీలు కూడా ఉన్నారు. వారిలో ఇప్పుడు SP బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి, MS సుబ్బలక్ష్మి కానివ్వండి, జానకి, చిత్ర, సునీత, లతా మంగేశ్వర్ వీళ్ళందరూ కూడా మరి అందరు సింగర్స్గా ఉన్నారనమాట. మరి ఈ స్వరాలకు మరికొంత ఉత్సాహం కలిగించే విధంగా ఎన్నో వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వాటిలో వయోలిన్, మరి గిటారు, పియానో, డ్రమ్స్, తబలా, మృదంగం మొదలైన వాయిద్యాలు కూడా, ఇవన్నీ కూడా మరి సంగీతంలో ఒక పార్ట్ అన్నమాట ఇవన్నీ. మరి సంగీతం గురించి చూస్తే ఎన్నో టీవీ ఛానల్లో ఎన్నో షోలు ఉన్నాయి అన్నమాట. పాడిన తీయగా, సూపర్ సింగర్స్ అని ఇలా ఎన్నో షోస్ ఉంటాయి కదండి. మరి వాటిలో మరి ఇంకా చూసుకుంటే మ్యూజిక్ గురించి ఫోన్లో చూసుకుంటే కొత్తగా యాప్స్ కూడా వచ్చినాయి. అంటే మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్కే యాప్స్ కూడా వచ్చినాయి అనమాట. మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ పాటలైనా వినొచ్చు అనమాట. నేను చిన్నప్పుడైతే FM వినేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం దాకా అవి ఎనీ టైం వస్తూనే ఉన్నాయి అనమాట. అవి మన రేడియోలో అది వీటెక్కిపోయి పగిలిపోవటం తప్పితే అవి మాత్రం ఆగేది లేదనమాట. 24 గంటలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే మరి మనకి బాధ వచ్చినా కానీ, సంతోషం వచ్చినా కానీ, ఏదైనా సరే మనసు బాగానప్పుడు కూడా పాటలు వింటే మనకి ప్రశాంతంగా ఉండేది అనమాట. మరి పాటల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట. మరి ఈ సంగీతం అంటే అందరికీ ఇష్టం కదా. మరి ఈ సంగీతాన్ని అసలు ఎవరు చేశారు? మరి ఈ సంగీతాన్ని అసలు ఎవరు కనిపెట్టారు? ఈ వాయిద్యాలని, ఈ పరికరాలని ఎవరు కనిపెట్టారు? గిటార్ని ఎవరు వాయించారు? ఎవరు కనిపెట్టారు? ఇవన్నీ ఎవరు అనంటే మరి ఈ సింగర్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు SP బాలు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరిని అడిగామే అనుకో, సంగీతాన్ని ఎవరు కనిపెట్టారు అని, వాళ్ళు ఎవ్వరు చెప్పలేరండి. ఎందుకు చెప్పలేరు అంటే ఎవరికి తెలియదు కాబట్టి. ఎంత పెద్ద పెద్ద సంగీతాలు వచ్చు అని అనుకునే మేధావులు కూడా ఎవరికి తెలియదు అనమాట. మరి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అంటే క్రైస్తవులు మాత్రమే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించగలరు. అంటే క్రైస్తవులు మాత్రమే ఈ విషయానికి ఆన్సర్ చెప్పగలరు, కానీ ఇంకెవ్వరూ చెప్పలేరు అనమాట. మరి ఇది సరిగమ పదనిసలు గూర్చైనా, మరి సకల శాస్త్రాలు గూర్చైనా, సర్వోన్నతుని గూర్చైనా, ఎవరి గురించైనా ఈ బైబిల్ మాత్రమే, సర్వ సత్యమైన ఈ బైబిల్ మాత్రమే చెప్పగలదు, కానీ ఇంకెవ్వరూ చెప్పలేరండి. మరి ఈ సంగీతానికి అసలు మూల పురుషుడు ఎవరు అని బైబిల్ ఏం చెప్తుందని మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనము. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారను, సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు అనమాట. యూబాలు అనే వ్యక్తి ఎవరంట? ఇక్కడ సంగీతానికి మూల పురుషుడు అంట. అంటే బైబుల్లో యూబాలు ఉన్నాడు, యాబాలు అని కూడా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు అనమాట. యాబాలు అనే వ్యక్తి ఏమో పశువుల
పశువులు కలవాడే గుడారంలో నివసించే వారందరికీ ఆయన మూల పురుషుడు అనమాట. అయితే ఇతని సహోదరుడు యూబాలు, ఈయనేమో సంగీతానికి మూల పురుషుడు అనమాట. మరి యూబాలు అనే వ్యక్తి సంగీతానికి మూల పురుషుడు అంటే ఎస్పి బాలు కన్నా ముందే ఈ యూబాల్ అనే ఆయన ఉన్నాడు అనమాట. ఈయనే మూల పురుషుడు సంగీతానికి. మరి ఈయన ఏం చేశాడు అంటే సితారను సానికను వాయించేవాడు అనమాట. అంటే సానిక అంటే ఏంటి, పిల్లను గ్రోవి, ఆయన వాయించేవాడు అనమాట. మరి ఇవన్నీ వాయించాలంటే మరి అన్ని తెలిసి ఉండాలి కదా. మరి గిటార్ వాయించాలంటే తెలిసి ఉండాలి, మరి ఈ సితార వాయించాలంటే తెలిసి ఉండాలి. మరి ఏ తీగలు వాయిస్తే మరి సా రావాలనుకో ఏ తీగ వాయించాలి, గా రావాలంటే ఏ తీగ వాయించాలి. మరి ఇవన్నీ రావాలంటే ఏ తీగలు వాయించాలో మరి ఈయనకి తెలిసి ఉండాలి కదా. తెలిసుంటేనే అవి వాయించగలరు. ఇవన్నీ కనిపెట్టాడంటండి ఈయన. కనిపెట్టి ఏ తీగ వాయిస్తే ఏ రాగం వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ గమనించి ఆయన కనిపెట్టాడు అనమాట. మరి ఇవన్నీ ఆయనకి ఎలా వచ్చినాయి? మరి యూబాల్ గారికి ఇవన్నీ సంగీతం గురించి ఎలా వచ్చింది, ఈ సితార ఇలా వాయించాలి అని ఎలా వచ్చింది, ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయనకి ముందున్న వారు ఏమన్నా ఎవరు ఆదాము హవ్వలు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా సంగీతానికి ప్రావీణ్యులా? లేదు కదండి. మరి ఆయనకి ఎలా వచ్చింది అసలు సంగీతం గురించి అంటే, మరి సంగీతం ఎలా వచ్చింది, సంగీతం యొక్క అసలు రహస్యం ఏంటి అని మనం బైబిల్లో చూస్తే మరి ప్రారంభంలో మనుషులంతా అసలు ఎవరిలో ఉన్నారు అని మనం చూస్తే కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉంటారండి? 9 నెలలు ఉంటారు లేదా 10 నెలలు ఉంటారు. మరి మనుషులమైన మనందరం కూడా ఎన్ని నెలలు ఉన్నామండి? ఎంతకాలం ఉన్నాము తండ్రి గర్భంలో? మరి తండ్రి అయిన దేవుని గర్భంలో తరతరములు ఉన్నాం. ఎలా ఉన్నాము అంటే మనం ఆత్మలుగా ఉన్నాం అన్నమాట. తరతరముల నుండి ఆయన గర్భంలో మనం ఆత్మలుగా ఉన్నాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథము 38:4, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావయ్యా అని యోబు గారిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. మరి 21వ వచనంలో ఆయనే సమాధానం కూడా చెప్తున్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు నాలో పుట్టావు అనని యోబునని దేవుడు చెప్తున్నాడు. యోబు గారే ఇక్కడ పుట్టాడు అంటే మరి ఆయన కన్నా ముందు పుట్టిన ఆదాము గారు ఇంకా ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఆదాము గారు దేవుల్లో ఉన్నాడు. తర్వాత అబ్రహాము గారు కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు దేవుల్లో ఉన్నవారే. ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టిన వారు కానివ్వండి, పుట్టపోయేవారు కానివ్వండి, మరణించిన వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒకనాడు దేవుని గర్భంలో మనందరం ఆత్మలుగా ఉన్నవారమే. మనము మరి ఆయనలో ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది మన బైబిల్లో చూస్తే యోబు గ్రంథం, అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చూస్తే 38:7, ఉదయ నక్షత్రము ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఈ ఉదయ నక్షత్రములు అంటే ఎవరు? ఉదయ నక్షత్రములు అంటే దేవదూతలు అన్నమాట. మరి ఈ దేవదూతలు భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు వీటిని చేశాడనమాట. వీటిని చేసినప్పుడు అవి పరలోకంలో ఉండి ఏం చేస్తున్నాయి? జయధ్వనులు చేస్తున్నాయి అన్నమాట. మరి పాటలు పాడుతున్నాయి. ఏమని పాడుతున్నాయి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 6:3, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ దేవదూతలందరూ ఏం చేస్తున్నాయి అంటండి? పరిశుద్ధుడు 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 అని యెహోవాకి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి అంట. అంటే అసలు వీళ్ళందరిలో ఇప్పుడు సింగర్స్ అంటే ముందు ఎవరు వచ్చారండి? ఈ దేవదూతలే అన్నమాట. అందరికన్నా ఎవరో సూపర్ సింగర్స్ అన్నమాట వీళ్ళే అసలు. మరి వీళ్ళు పాటలు మాత్రమే పాడారా అంటే పాటలు మాత్రమే కాదంటండి, వీళ్ళు మ్యూజిక్ కూడా వాయించారంట. అది కూడా చూస్తే ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే,
ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణలను పట్టుకొని ఇక్కడ పరలోకంలో ఏం చేస్తున్నాయంట, దేవదూతలు పిల్లల గ్రోవిని వీణలను వాయిస్తున్నాయి అంట, ఆ పిల్లల గ్రోవులను వాయిస్తున్నాయి అంట. అంటే అలా సంగీతం వాయిస్తూ ఏం చేస్తున్నాయి, దేవదూతలు దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి అన్నమాట. దేవదూతలు మరి పాడుతున్నప్పుడు మానవులంతా మరి మనం ఏం చేస్తున్నాం, మరి ఎక్కడ ఉన్నాము అంటే దేవుని గర్భంలో ఉన్నామండి. మనం ఆత్మలుగా తండ్రి గర్భంలో పరలోకంలో ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం చూస్తే, లూకాసు వార్త 1:41, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న యోహాను గారికి ఏమి తెలిసిందంటే యేసు తల్లి అయిన మరియా అని యోహాను గారికి, శిశువుగా ఉన్న యోహాను గారికి తెలిసిందనమాట. మరి ఆమె వందన వచనం వినగానే గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తుంది, గంతులు వేస్తుంది అనమాట. అంటే మరి గర్భంలో ఉన్న శిశువుకి వినే శక్తి ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి గర్భంలో ఉన్న మరి పిండంగా ఉన్న 6 నెలల పసిబిడ్డే మరి అతనికే తెలిసినప్పుడు, మరి తండ్రి గర్భంలో ఉన్న మనం ఏం చేస్తున్నాం అంటే, మనమంతా ఏం చేస్తున్నామంటే దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి కదా, యెహోవాకి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి, మరి వాయిద్యాలు వాయిస్తున్నాయి, మరి సంగీతాలు అన్ని వాయిస్తున్నప్పుడు మరి మనమందరము తండ్రి గర్భంలో మనందరం కూడా ఏం చేస్తున్నామంటే అవన్నీ వింటున్నాం. ఇప్పుడు పరలోకంలోనే కదా దేవదూతలు ఉంది, పరలోకంలోనే మనం ఉంది, పరలోకంలోనే. అలాంటప్పుడు అవి సంగీతాలు వాయిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు తండ్రి గర్భంలో ఉన్న మనందరం కూడా మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ వింటున్నాం అనమాట. అవన్నీ వింటున్నాం. మరి అవన్నీ విని మరి ఎక్కడికి వచ్చిన మనం ఏం చేస్తున్నాం అంటే మరి ఆ పాటలు విని ఎక్కడికి వచ్చి పాడుతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్లుగా, గాయకులుగా ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ ఎలా వచ్చినాయి మరి మనకు పాటలు అంటే, మరి దేవదూతలు ఒక ఆత్మగా ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పాడారు కాబట్టి, సంగీతాన్ని వాయించారు కాబట్టి మనం విన్నాం కాబట్టి అవన్నీ విని ఎక్కడికి వచ్చి మనం పాడుతున్నాము, మరి మ్యూజిక్ వాయిస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎలా వచ్చిందంటే దేవదూతల ద్వారా మనకు వచ్చింది. మరి ఇంతకీ మరి దేవదూతల ద్వారా వచ్చింది, మరి దేవదూతలకి ఎలా వచ్చింది అసలు? మరి దేవదూతలకి ఎలా వచ్చిందో మనం బైబిల్లో చూసినట్లయితే, మరి ఒక ఉదాహరణ చూసుకుంటే, మరి మామిడి పండు ఉంది కదండి. మామిడి పండు ఎలా ఉంటుంది, కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి. మరి ఆ పులుపుని, స్వీట్ని ఎవరిచ్చారు? మరి నిమ్మ పండులో పులుపుని ఎవరిచ్చారు? అరటి పండులో తీపిని ఎవరిచ్చారు? మరి ఇవన్నీ కూడా వాటిలో ఉండటానికి కారణం ఏంటంటే దేవుడే కదండి వాటిలో పెట్టింది. మరి అవన్నీ కూడా దేవుడే పెట్టాడు కాబట్టి వాటికి ఆ టేస్ట్ అనేది వచ్చింది. అలాగే సంగీతాన్ని కూడా, దేవదూతలకి సంగీతాన్ని ఎవరు ఇచ్చారు అంటే మరి దేవుడే పెట్టాడు వారిలో. మరి దేవుడే పెట్టాడు కనుక వాళ్ళకి సంగీతం అనేది వచ్చింది. దేవుడు దేవదూతలకి మంచి గానాన్ని ఇచ్చాడు. మరి దేవదూతలకి ఇచ్చాడంటే, ఇప్పుడు ఎన్ని దేవదూతలకి ఇచ్చాడు సంగీతం అంటే, మరి ఆయనలో ఏముంది? సంగీతం ఉంది. మరి దేవునిలో సంగీతం ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఇక్కడ ఏమంటున్నాడండి దేవుడు? నేను ఉన్నవాడను అంటున్నాడు. నేను ఉన్నవాడును అంటే ఏమి ఉన్నవాడు అంటే నీతి ఉన్నవాడు, న్యాయం ఉన్నవాడు, మంచి ఉన్నవాడు, ప్రేమ ఉన్నవాడు, సమస్తం ఉన్నవాడు. అలాగే సంగీతం కూడా ఉన్నవాడు. దేవునిలోనే మరి ఈ సరిగమ పదనిసలు కూడా దేవునిలో ఉన్నవే అన్నమాట. మరి ఆయన మాట వల్ల కలిగిన ఈ దేవదూతలు ఆయనలో ఉన్న సంగీతాన్ని ఏం చేశాడంటే దేవదూతలకు ఇచ్చాడు అనమాట. మరి అవి ఇవ్వటం వల్ల దేవదూతలు పాడుతుంటే మనం వింటున్నాం అనమాట. మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుడి. ఇంకో వచనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు.
ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఇక్కడ ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అసలు సంగీతం గురించి ఎందుకు రాయిస్తున్నాడు? దేవునికి సంగీతం అంటే చాలా ఇష్టం అండి, అందుకనే ఇన్ని రాయిస్తున్నాడు అనమాట. దేవుడు ఎందుకు మరి పాటలతో బుద్ధి చెప్పమన్నాడు అనంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దేవుడు బుద్ధి ఎందుకు చెప్పమన్నాడు, అసలు పాటలతోనే ఎందుకు చెప్పమన్నాడు అంటే, మరి ఇప్పుడు మరి దేవుడు తన మాటలు చెప్పమని సేవకుల్ని భూమి మీదకి పంపించాడు. మరి సేవకులు ఏమన్నా చెప్తున్నారా ఆయన మాటల్ని అనంటే, మరి 2 గంటలు 3 గంటలు 4 గంటలు చెప్పుకుంటా పోతున్నారు. ఏం చెప్తున్నారు? దేవుని మనసు ఎవరు చెప్పట్లే, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటాం, దేవుని మనసు ఎవరితో చెప్పట్లా. అసలు ఏంది ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటారనమాట, ఒక్కటి కూడా అర్థం కాదు. మరి ఆ ప్రసంగాలు వింటే ఎదురు కూర్చున్న విశ్వాసులకి ఏమైందండి? బోర్ కొట్టిపోయింది కదా, బోర్ కొట్టింది. అందుకని చెప్పేసి అలా నా పిల్లలకి బోర్ కొట్టకూడదు, విసుక్కోకూడదు నా పిల్లలు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే, దేవుని మాటలను బోధకి ఆయన సంగీతాన్ని చేర్చి ఆ సంగీతంతో పాటలతో నా మాటల్ని మరి ప్రజలకి వినిపించేటట్లుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పామనుకో వాళ్ళ మనసులో స్థిరపడిపోయింది. అందువల్ల పాటలతో బుద్ధి చెప్పమన్నాడు. వాళ్ళకి బుద్ధి చెప్పండి, జ్ఞానంతో చెప్పండి, ఒక మంచి అవకాశాన్ని, వాళ్ళకి మారే అవకాశాన్ని పాటల ద్వారా కలిగించండి అని చెప్పి దేవుడు ఈ పాటలను ఇవ్వడం జరిగిందనమాట. అంతే కదండి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, నర్సరీ పిల్లల్ని చూస్తే నర్సరీ పిల్లలకి ఒకేసారి మనం పాఠాలు చెప్పేస్తే వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం కాదనమాట. మరి వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఉంది, ఆ అంటే ఈ అని చదువుకుంటే వెళ్ళామనుకో, చెప్పుకుంటే వాళ్ళకి ఏమర్థమైతే ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆ ఉంది, ఆ ఎదురు అమ్మ బొమ్మ వేసి చూపిస్తారనమాట. చూపిస్తే వాళ్ళకి అర్థమయ్యింది. అంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇలా అర్థమయ్యింది అనమాట. అంటే బొమ్మ చూడటం వల్ల వాళ్ళకి ఏం అర్థమైపోతుంది అంటే గుర్తుండిపోయింది. ఆ బొమ్మ చూస్తాం వల్ల ఇది ఆ అని వాళ్ళకి గుర్తుండిపోయింది. అలాగే దేవుడు కూడా మరి ఆయన మాటల్ని బోధ రూపంలో మరి అలానే కాకుండా ఇప్పుడు గంట మెసేజ్ని 5 నిమిషాల్లో, ఇప్పుడు గంట మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ని అది అర్థం కాలేదా అనుకో, మరి 5 నిమిషాల్లో ఒక పాటను చూపించామనుకో మనం బాగా అర్థమైపోయింది అనమాట. అలాగా వాళ్ళకి ఆ పాట చూడటం వల్ల ఏమైపోయింది? వాళ్ళ మనసులో స్థిరపడి వాళ్ళు మారే అవకాశం అక్కడ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన పాటల ద్వారా బుద్ధిని జ్ఞానముని కలుగజేయాలి అనుకున్నాడు. మరి ఇలా బుద్ధి రావాలి, జ్ఞానాన్ని రావాలి, ఒకళ్ళొకళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి అని ఇలాంటి పాటలు ఎవరైనా ఇక్కడ రాస్తున్నారా? ప్రపంచంలో ఎవరైనా రాస్తున్నారంటే ఎవరు రాయట్లేదండి. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటా పోతున్నారు, కానీ ఎవ్వరూ రాయట్లా. కానీ ఒకే ఒక్కళ్ళు మాత్రం రాశాడండి, అదే సంగీత సింహ జాన్సన్ అన్నయ్య మాత్రమే. ఆయన ఒక్కడే ప్రపంచంలో ఎవ్వరు ఇంకా పుట్టను కూడా పుట్టరండి. అలా రాసినట్టు, ఆయన రాసినట్టు, ఆయన పాడినట్టు ఇంక ఎవరు పుట్టరనమాట. మరి ఆయన ఏంటండి ఒక్క పాట, మరి దేవుని మనసు, బైబిల్లో ఆయన మనసు అంతా మరి పాటల రూపంలో మనకు ఒక పాట కాదు, 2 పాటలు కాదు, ఆయన మనసంతా చెప్పేశాడు. అసలు ఆయన ఇంకా చెప్పాల్సిందంటూ ఇంకేది లేదనమాట. అన్నిటి గురించి చెప్పేశాడు. ఒక తల్లి గురించి చెప్పాడా, తండ్రి గురించి చెప్పాడా, పిల్లల గురించి చెప్పాడా, మరి మనం ఎలా ఉండాలని చెప్పాడు, మరి యేసు రక్తం గురించి చెప్పాడు. దేవుణ్ణి నిరూపించాలంటే ఏ పాట పాడితే నిరూపించగలం, ప్రతి ఒక్కటి అన్నీ చెప్పేశాడండి. ఇంకా ఆయన చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. ఈ రోజు మన మధ్య ఆయన లేడు అనుకుంటున్నాం, కానీ ఆయన మన మధ్యలో ఉన్నాడు. పాటల రూపంలో ఆయన బతికే ఉన్నాడు కదండి. మరి ఇంకా చూసుకుంటే కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ ఒకరినొకరు బోధించుకోవాలి. ఇంతకు అసలు ఏం బోధించుకోవాలి? మరి ఒకరినొకళ్ళు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. ఏమని హెచ్చరించుకోవాలి? మరి ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు దేవుని కోసం బ్రతుకు, నువ్వు దేవుని కోసం బ్రతకపోయేవే అనుకో నీకు శిక్ష ఉంటుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు చచ్చిపోతావు అని మనం బోధ చేసేవే అనుకో, ఎవరైనా వింటారా? ఎవరు వినరు. వినకుండా మనల్ని విమర్శిస్తూ ఉంటారనమాట. కానీ అదే మాటల్ని, దేవుని మాటల్ని ఒక పాట రూపంలో చూపించామనుకో, ఇప్పుడు
దేవునికి భయపడని వారికి చివరి గడియ, ఇది ఆ పాట ఉండేది కదా. ఆ పాటని మనం చూపించామనుకో, ఆ పాట 5 నిమిషాలే ఉంటుంది, కానీ అందరికి అది గుర్తుండిపోయి భయం పుట్టించింది అనమాట. అంటే హెచ్చరించే మాటలు ఆ పాట ద్వారా మనం చూపించామనుకో, ఇప్పుడు ఆ పాటను మనం చూపించటం వల్ల ఇప్పుడు మనల్ని వాళ్ళు అంటానికి కూడా ఉండదన్నమాట. వాళ్ళు ఏమనలేరు కదా ఇంక పాటను చూపించడం వల్ల. మరి ఒక్క లైన్ అయినా వాళ్ళ మనసులో ఉంటుంది కదండి. ఇప్పుడు గంట మెసేజ్ చెప్తే వాళ్ళకేం అర్థం కాలేదనుకో, 5 నిమిషాల్లో ఒక్క లైన్ అయినా సరే వాళ్ళకి గుచ్చుకుంటుందిగా, వాళ్ళ మనసులో గుర్తుండిపోయిందిగా. దాని ద్వారానైనా మారొచ్చు కదా. అందుకని చెప్పేసి దేవుడు పాటల ద్వారా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మరి ఇంకా చూసుకుంటే ఇంకా ఎన్నో పాటలు కదండి. మరి దేవుని సైన్యం పాట చూడండి. ఆ పాట చూసామే అనుకో, అసలు ఎంత భయం వేసిద్ది. అసలు అమ్మో నరకానికి వెళ్ళిపోతామేమో. అసలు ఈ పాట చూస్తే చాలా హెచ్చరిక పాటలు అనమాట, బుద్ధి చెప్పే పాటలు. మరి ఇవన్నీ కూడా ఎన్నో పాటలు రాశాడు అన్నయ్య. మరి ఇలాంటి పాటలన్నీ కూడా జైశాల్ టీవీ అనే వెబ్ ఛానల్ ద్వారా మనం చూడొచ్చు అనమాట. మరి ఈరోజు చాలా మంది చాలా పాటలు రాశారు, చాలా పాటలు రాస్తున్నారు. ఏం పాటలు, అసలు దేవుని మనసు ఏంటో అసలు తెలుసుకోకుండా ఏదో మనసుకు వచ్చింది, ఏదో తనకు నచ్చినట్టు ఆ ఆలోచనలో వచ్చేసింది అన్నట్టు రాసేస్తున్నారు. మరి రాసేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు. అసలు పాట రాయాలి అంటే ఎలా రాయాలండి? ఒక మనిషిని మరి బుద్ధి చెప్పే విధంగా, ఒక మనిషి ఆ పాట వింటే అతను మారిపోయే విధంగా ఆ పాటను రాయాలి. ఆ పాటను మనం పాడామంటే పాడాం కాదు, 2-3 పాటలు పాడంగానే సింగర్లు అయిపోరు అనమాట. ఆ పాట పాడాము అంటే దేవుని గూర్చి చెప్పే విధంగా ఆ పాటలో దేవుని చూపించాలన్నమాట. మనం ఆ విధంగా మనం పాటలు రాయాలి, పాటలు పాడాలన్నమాట. మరి ఇంకా కొంతమంది రాసేవాళ్ళు అనమాట. అప్పట్లో వాళ్ళకే జ్ఞానం లేదు కదండి, అందుకని చెప్పేసి చాలా మంది ఏ పాటలు రాసేవాళ్ళు అనమాట. నీవు చేసిన ఉపకారంకు నేనేం చెల్లించునయ్యా అని పాటలు రాస్తూ ఉంటారు. అంటే నా దగ్గర ఏమి లేదయ్యా, అంతా అయిపోయింది, మరి నేనేం చెల్లించగలను, నేనేం చెల్లించలేనయ్యా అని అర్థం అన్నమాట దానికి. మరి ఇంకా చూసినట్లయితే పరిశుద్ధుడు 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 అని వరాదోతలైన నిన్ను వర్ణించగలవా అని చెప్పేసి పాట ఉంది. ఆ పాటలో ఏముండిద్ది అక్కడ? మరి దేవదూతలే నిన్ను గురించి వర్ణించలేకపోతాని, మరి నేనేం వర్ణించాలయ్యా, నేనేం వర్ణించగలను నీ గురించి అని చెప్తున్నాయి. మరి అంటే ఇక్కడ దేవదూతలే వర్ణించలేకపోతాని, నేనేం వర్ణించగలను అని అంటే దేవదూతలు ఎందుకు వర్ణించట్లేదండి? కోటాను కోట్ల దేవదూతలు గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తున్నాయి. మరి ఇప్పుడు దేవదూతలు అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఇప్పుడు గాలి దేవదూతే, సూర్యుడికి దేవదూతే, చంద్రుడి దేవదూతే, మరి నేల, భూమి, ఆకాశం అన్ని ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మరి దేవదూతలే కదా. ఇవన్నీ దేవుని స్తుతించట్లేదా? దేవుని పని చేయట్లేదా? మనకి దేవుని పని చేస్తూ కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయి అన్నమాట, ఆయన్ని స్తుతిస్తున్నాయి. ఆయన పనే కాదండి, మన పనే కాదు, ఆయన పని కూడా చేస్తూ గాన ప్రతిగానాలు చేస్తున్నాయి అన్నమాట. కోటాను కోట్ల దేవతలు. మనమేనండి పని చేయింది, మనమే చేయట్లా. మరి దేవదూతలు మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ పని చేయట్లేదని. కానీ మరి సృష్టిలో ఉన్నవన్నీ వాటి పని అవి చేసుకుంటున్నాయి. కానీ భూమి మీద ఉన్న మన మొక్కలమే పని చేయట్లా. దేవదూతలు ఏమన్నా తెలుసా? ఆయన తీర్పులు, న్యాయములు, ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తున్నాయండి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు అన్యాయస్తుడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటావు. ఏముందండి, మనుషులు ఏముంది, ఇప్పుడు అవసరాన్ని బట్టి అవసరాన్ని మాట్లాడతారు. ఇప్పుడు అవసరం వచ్చిందే అనుకో, అవసరమైన మాటలు మాట్లాడతారు. అవసరం తీరిపోయిన మాటలు మాట్లాడతారు. అలాగే దేవుని కూడా అలానే అంటే దేవుడు ఎంత ఇచ్చినా కానీ దేవుడు అన్యాయస్తుడండి అని మాట్లాడుతాడు. కానీ దేవదూతలు అలా చేస్తున్నాయి అంటే లేదండి. ప్రతి దినం గాన ప్రతిగానాలు చేస్తూనే ఉంటాయి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం రాసే పాటలో, మనం పాడే పాటలో దేవుని మహిమార్థమై మన పాటలు ఉండాలండి. ఆయన ద్వారా మరి మన పాట ద్వారా ఒక మనిషిని మార్చాలన్నమాట. అందుకేనండి ఇదంతా తెలుసుకున్న భక్తులు ఏం చేశారో తెలుసా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం.
అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? మధ్యరాత్రి వేళ వాళ్ళు దేవుణ్ణి పాటలు పాడుతూ ఉన్నారంట. పాటలు పాడుతుంటే, వీళ్ళు పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారనమాట. వింటున్నప్పుడు మధ్యరాత్రి వేళ ఏం జరిగింది? వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు మరి భూకంపం అనేది వచ్చింది. మరి భూకంపం వచ్చినప్పుడు మరి సందులో అందరూ మరి ఖైదీలందరూ పారిపోవాలి కదా. మరి భూకంపం వచ్చేసింది, ఎటోళ్ళు అటు పారిపోవచ్చుగా, కానీ వాళ్ళు ఎవ్వరు పారిపోలేదండి. వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం దొరికింది, కానీ అవకాశం దొరికినా కానీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎందుకున్నారంటే అప్పటి వరకు పాటలు విన్నారు. పాటలు వినటం వల్ల వాళ్ళు మార్పు వచ్చింది. ఆ పాటల వల్ల వాళ్ళు మార్పు వచ్చింది. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల, అక్కడే ఉన్నారు. మరి అక్కడ చెరసాల అధికారి కూడా వచ్చాడు. వచ్చి వాళ్ళని అడుగుతున్నాడంట, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అడిగితే అంటే ఇప్పుడు ఆయన రక్షణ గురించి అడిగాడు అంటే రక్షణ గురించిన పాటలు ఆయన విన్నాడు కాబట్టే ఆయన రక్షణ గురించిన పాటలు అడిగాడు అనమాట. అంటే మీ ఆత్మకి రక్షకుడు యేసుక్రీస్తు వారు అని చెప్పి అని పాటలో మనం ఏం చేయాలి? తెలియజేయాలి. మనం పాటలో తెలియజేయాలి. ఇలా ఒక మనిషిని పరలోకం వైపు నడిపించే పాటలు పాడాలి. దేవుని కోసం గొప్పగా పాడాలన్నమాట. దేవుడిచ్చిన స్వరంతో ఆయన్ని స్తుతించాలి. మనుషుల్ని ఏం చేయాలి? దేవుని వైపుకి త్రిప్పాలి. దేవునికి సంగీతం అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఏం చేశాడంటే ఒక పుస్తకాన్నే పాటల రూపంలో ఉంది కదండి. పాటల రూపంలో ఉంది. పుస్తకంలో అన్ని అధ్యాయాల్లో మరి ఒక పుస్తకంలో ఎక్కువ అధ్యాయాలు ఉన్నది ఏది? కీర్తనల గ్రంథం. కీర్తనలు మొత్తం అన్ని 150 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం కీర్తనలే అనమాట. అలాగే ఆయనకి ఇంకా ఇష్టం కదండి, పాటలు అంటే ఇంకా ఇష్టం కదా. కీర్తనలే కాకుండా ఈ పుస్తకాల మధ్యలో కూడా కీర్తనలు పాడించాడంట. నిర్గమకాండం 15వ అధ్యాయంలో కానివ్వండి, ఇలా చాలా రాయించాడు. మరి ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది పాటలు పాడటం కాదు, పాటలు పాడొచ్చు, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వాయించకూడదండి? మరి ఈ సృష్టిలో ఈ ప్రకృతిని అంతా దేవుడు చేశాడు. ప్రకృతిలో ఎన్నో శబ్దాలను దేవుడు పెట్టాడు. మరి ఇప్పుడు నీటిని చూసామనుకో, జలపాతం ఉంది, పైనుంచి కిందకి వాటర్ పడతా ఉన్నాయి అనుకో, ఆ వాటర్ పడుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. అదే ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళండి, సముద్రంలో అలలు వచ్చేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. నీరు పారుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. రాళ్ళ శబ్దం వేరు, ఆకుల శబ్దం వేరు. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి కూడా ఒక్కొక్క శబ్దాన్ని దేవుడు పెట్టాడు. మరి ఎందుకు పెట్టాడు? అసలు ఈ శబ్దాలన్నిటిని ఎందుకు పెట్టాడు అంటే, ఈ శబ్దాలన్నీ కూడా ఉపయోగించుకొని నా పని చేయాలి. మీరు ఉపయోగించుకొని అంటే ఇవన్నీ చేయటం వల్ల మరి సంగీతం వస్తుంది కదా. ఈ సంగీతాన్ని ఉపయోగించుకొని నా పని మీరు చెయ్యాలి అని చెప్పి ఈయన మరి వీటిని పెట్టడం జరిగింది అనమాట ప్రకృతిలో. మరి వీటన్నిటి మరి దేవుడు పెట్టినప్పుడు అవన్నీ ఉపయోగించి మనం ఏం చేయాలి? దేవుని మహిమార్థమే వాటన్నిటినీ వాడుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారండి? ఎంతో అందంగా చూపించాలి కదండి. జాన్సన్ అని ఎంత బాగా చూపిస్తాడు. ఒక్క పాట రాశాడంటే ఎంత తప్పు కూడా పోకుండా ప్రతిదీ అది మళ్ళీ చేస్తూనే ఉంటాడంట. అలాగే ఎంత అందంగా చూపిస్తాడు దేవుణ్ణి. అసలు అలా చూపించే వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఎవ్వరు లేరు. మరి దేవుణ్ణి గురించి చెప్పాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా పాటల కోసం నాటికలను చూపిస్తున్నారు, నాటకాలను చూపిస్తున్నారు, ఒక హాలీవుడ్లో చూపిస్తున్నారు, వాటిని వాడుతున్నారు, టాలీవుడ్లో వాడుతున్నారు, వీటన్నిటినీ ఉపయోగిస్తున్నారు. కానీ దేవుని పనికి ఎవ్వరూ ఉపయోగించట్లా వాటిని. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? అవి నా పని, నేను చేశాను, వాటన్నిటినీ నా పని కోసమే మీరు వాడాలి, నా పని కోసమే మీరు వాడాలి అని చెప్పి చెప్తున్నాడు. ఈరోజు భూమి మీద ఎన్నో భాషలు ఉన్నాయి. మరి ఒక్కొక్క భాషకి ఒక్కొక్క శబ్దం వస్తుంది. ఇప్పుడు మన పాటలు ఉన్నాయి, మన పాటలు తెలుగులో ఉంటాయి. అట్లాగా మన పాటల్ని ఒక్క పాటని ఎన్నో భాషల్లో రిలీజ్ చేశారు మొన్న. అయితే తెలుగులో రిలీజ్ చేశారు, ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్లో, మలయాళం, ఇంకా చాలా లాంగ్వేజెస్లో ఉంటాయి. అయితే ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తాయి అనమాట. ఇప్పుడు ఒక పాట తెలుగులో ఒకలాగా ఉండిద్ది, ఇంగ్లీష్లో ఇంకొకలాగా ఉండిద్ది. అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తాయి అన్నమాట.
మరి మనుషులందరం అయిన మనమే ఇన్ని లాంగ్వేజెస్లో ఎంత చేస్తుంటే మరి దేవదూతల పరిస్థితి ఏంటి? 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ, ఇక్కడ మనుషుల భాషలతో, ఇక్కడ దేవదూతల భాషలతో అని ఉంటే, భాషలతో అంటే ఎన్ని ఉన్నాయండి? అవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. చాలా భాషలతో దేవుణ్ణి ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అన్నమాట ఇక్కడ దేవదూతలు. మరి ఈ పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు మన గురించి, తల్లిదండ్రులమైన మన గురించి మన పిల్లలు ఒక పాట రాశారే అనుకో, ఒక పాట రాసి ఆ పాటని సంగీతాన్ని వాళ్ళే కంపోజ్ చేసి మరి ఆ పాటను వాళ్ళే మన ముందు పాడారే అనుకో, మన అమ్మో నా కొడుకు నా కూతురు నా కోసం నా పాట పాడింది, మనం ఎంత ఆనందపడతాం, నా కోసమే పాడింది అని చెప్పి మనం చాలా ఆనందం వేస్తుంది అనమాట. అయితే తండ్రి అయిన దేవుడు కూడా అలానే ఆనందపడుతున్నాడు. తన కోసం పాటలు రాస్తే తను కూడా చాలా ఆనందపడతాడు అనమాట. అలా రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో దావీదు గారండి. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు, ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు అనమాట. మరి ఆయన ప్రజల్ని పరిపాలించే విషయంలో కానివ్వండి, మరి ఆయన కోసం మందిరాన్ని కట్టాలనుకున్నాడు కదా, మందిరాన్ని కట్టాలనుకున్నాడు, ఒక రాజుగా ప్రజల్ని పరిపాలించాడు. దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు అనమాట. మరి ఆ ఉద్దేశాల్లో పాటలు కూడా ఉన్నాయన్నమాట. దేవునికి పాటలు అంటే చాలా ఇష్టం కదా, ఆయన ఉద్దేశాలలో పాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన పాటలు పాడాడు. ఆయనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా, ఆయన తప్పు చేసినా పశ్చాత్తాపడినా, కీర్తనలో చూస్తూ ఉంటాం కదా, ప్రతి విషయానికి పాటలు పాడుతూనే ఉంటాడు అనమాట దావీదు గారు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు. మరి ఇంకా చూసినట్లయితే కీర్తనలు 33:2-3 వచనాలు చూస్తే, కీర్తనలు 33వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, సితారతోను యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇక్కడ చూడండి, పాటల్ని ఎలా పాడాలి అంటున్నాడు? ఇంపుగా పాడాలండి. అసలు ఎవరైనా ఇప్పుడు ఇంపుగా పాడుతున్నారా? ఇప్పుడు పాటలకి సినిమా పాటలు ఏదో తెలియట్లా, దేవుడి పాటలు ఏదో కూడా తెలియట్లా, ఏదో అసలు తెలుసుకోకుండా పాడుతున్నారు అనమాట. మరి ఇంపుగా ఉండాలంటే అసలు మన పాటలో చూసినట్లయితే దేవుని ప్రేమతో ఆ పాట ఉండేది కదండి. అసలు ఎంత బాగుండిద్ది ఆ పాటను చూస్తే, వీడియో సాంగ్ చూడ అసలు ఎంత చక్కగా ఉండిద్ది అనమాట. ఉత్సాహధ్వనితో పాడమంటున్నాడు. ఉత్సాహం రావాలన్నమాట మన పాటల్లో. మరి మనం పాడామంటే ఉత్సాహం అసలు గూగుల్ చెప్పలేను. అసలు ఆ పాట వినండి, ఆ పాట మనకు తెలియకుండా డాన్స్ వేస్తాం అనమాట. అలా ఉంటాయి మన పాటలు. అంటే దేవుని కూర్చున్న పాటలు ఉత్సాహ ధ్వనితో పాడాలి, ఇంపుగా ఉండాలన్నమాట. మరి సినిమా పాటల కంటే మన దేవుని పాటలు బాగుండాలి. మరి ఇలా సంగీతంతో పద్యములతో దేవుని మాటలు వినిపించి దేవునికి ఇష్టానుసారంగా మనం ఉండాలి. లోకానికి తెలిసింది సప్తస్వరాలే కదండి, కానీ దేవుని ఆత్మలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో స్వరాలు ఉన్నాయి, ఎన్నో రాగాలు ఉన్నాయి, ఎన్నో శబ్దాలు ఉన్నాయి. మరి ఆయనలో ఉన్న ఆయన ఆత్మలో, మరి ఆయన ఆత్మే మనలో ఉంది కదా, మనందరం కూడా అవన్నీ నేర్చుకుని ఇప్పుడు పాడుతున్నాం అనమాట. మరి అలా మన గొంతు బాగా పోయినా సరే, మన గొంతు బాగాలేదా, ఆ గొంతు బాగా పోయినా సరే, మరి స్వరము లేకపోయినా ఆ పాటల్ని పాడి మరి ఎంతో మందిని పాటల ద్వారా దేవుని వైపుకి నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, మీరు చెప్పమన్న మాటలు చెప్పాను ప్రభా. తండ్రి, ఈ మాటలను ప్రభా నూరంతలుగా ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.